ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబైలో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం 11 గంటల వరకు బీఎంసీ పరిధిలోని చాలా ప్రదేశాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. మే నెలలో 107 ఏళ్లలో కురిసిన అత్యధిక వర్షపాతం ఇదే. ముఖ్యంగా దక్షిణ ముంబై వానలతో వణికిపోతోంది. సోమవారం మధ్యాహ్నం ఐఎండీ ముంబై, థానే, రాయ్గఢ్, రత్నగిరి ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాలతో పాటు వీటి పొరుగు జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మంగళవారం ఉదయం వరకు ఈ హెచ్చరికలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉదయం 11 గంటల సరికి 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. కొలాబాలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. రోడ్లు, రైల్వే స్టేషన్స్, మెట్రో స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు ఇలా ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది. అడుగు బయట పెట్టాలంటే కూడా భయపడేంత వర్షం కురుస్తోంది. ఇక మే నెలలో 107 ఏళ్ల తర్వాత కురిసిన అత్యధిక వర్షపాతం ఇదే. 1918లో అత్యధికంగా 279.4 మిల్లీమీటర్లుగా నమోదైంది. కానీ ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది. ఈసారి మహారాష్ట్రలో 10 రోజుల కంటే ముందుగానే నైరుతి రుతుపవనాల ప్రభావం మొదలైంది. సాధారణంగా అయితే జూన్ 5 నుంచి ఇవి ప్రారంభమవుతూ ఉంటాయి. 1990 తర్వాత సీజన్ కంటే ముందుగానే ముంబైలో వర్షాలు పడడం ఇదే తొలిసారని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు కర్ణాటకలో కూడా ఆదివారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో కర్ణాటకలోని తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. మరోవైపు వర్షాల కారణంగా మైసూరు, కొడగు జిల్లాలో స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. మే 31 వరకు కర్ణాటకలోని పలు జిల్లాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అటు కేరళలో కూడా 11 జిల్లాలకు రెడ్ అలర్ట్, 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో కేరళ ప్రభుత్వం త్రిశూర్, ఇడుక్కి, ఎర్నాకులం, వాయనాడ్, కాసర్గఢ్ జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. కేరళ, తమిళనాడు, మహేలో మే 29 వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కోస్తా, ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో రానున్న 5 రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఛత్తీస్గఢ్, అండమాన్, నికోబార్ దీవుల్లో మే 27 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఇక ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్ రాష్ట్రాల్లో మే 31 వరకు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తున్నట్లు పేర్కొంది. మొత్తంగా నైరుతి రుతుపవనాల కారణంగా దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. అనవసరమైన ప్రయాణాలు చేయకుండా ఉండటమే మేలని అంటున్నారు.